హలో హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను వినండి. సమాజానికి సంబంధించింది. అనగనగా ఒక గొప్ప మేధావి వక్త అనేక ఉపన్యాసాలు ఇస్తూ సమాజం గురించి తెలియచేయడం, సమాజ విలువల గురించి తెలియచేయడం జరుగుతుండేది. ఒకరోజు ఆయన బస్సు ప్రయాణం చేస్తున్నాడు. బస్సులో వెళ్తున్న సందర్భంలో బస్సులో కండక్టర్ దగ్గర టికెట్ తీసుకోవడం జరిగింది. టికెట్ తీసుకున్నప్పుడు బస్సు కండక్టర్కు 100 రూపాయల నోటు ఇవ్వడం జరిగింది. 100 రూపాయల నోటు ఇస్తే బస్ కండక్టర్ ఏం చేశాడంటే 50 రూపాయల ఛార్జ్, మిగతా 50 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉండేది. బస్ కండక్టర్ ఏం చేశాడంటే 500 నోటు ఇచ్చాడన్న ఉద్దేశంతో 450 రూపాయలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ వక్త ఎవరైతే ఉన్నారో తనకు 450 రూపాయలు ఇవ్వడం ఆయనకు భగవంతుడు చేసిన అదృష్టమేమో, నాకు సహకరించాలనుకున్నాడు, లేదా ఇంకేదైనా భగవంతుడే ఆయన ద్వారా ఇప్పించాడేమని అనుకున్నాడు అనమాట. 450 రూపాయలు, ఆ 400 ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల తిరిగి ఆ కండక్టర్కు ఇచ్చివేయాలన్న ఆలోచన తన మనసులో కలిగింది. ఆ సందర్భంలో రెండిటిలో సతమతమవుతూ ఇవ్వాలా వద్దా, ఇస్తే మంచి, ఇవ్వకపోతే ఏమనుకుంటాడు అన్న ఒక భావన కూడా కలిగిందనమాట. ఆ విధంగా ఆయన మంచి విషయాలు, మంచి వక్తగా మాట్లాడడం, సమాజానికి మేలు చేసే విషయాలు చెప్పడం, వీలో అలాంటివన్నీ చేస్తుండేవాడు అనమాట. ఆయన సతమవుతూ అక్కడ బస్సులో కూర్చుండిపోయాడు. తన యొక్క స్టేజ్ దగ్గరికి రావడం జరిగింది. తాను మెల్లగా బస్ కండక్టర్ దగ్గరికి, సీట్ నుంచి బస్ కండక్టర్ దగ్గరికి రావడం జరిగింది. అటు చివరి క్షణంలో కూడా ఆయన బస్సు దిగుతున్నాడని తెలియజేసే సందర్భంలో ఆయన ఒక చిన్న ఆలోచన తట్టిందనమాట. వద్దులే, ఎందుకు ఇద్దాంలే అనుకున్నాడు. తీరా ఎమోషనల్గా ఆలోచన చేసి ఆయన ఏం చేశాడంటే ఆ డబ్బులు తిరిగి కండక్టర్కు ఇచ్చివేయడం జరిగిందనమాట. అక్కడ ఆయనలో గమనించిన విషయం ఏంటంటే, బస్ కండక్టర్ గారు ఆ మేధావికి, ఆ వ్యక్తికి డబ్బులు తిరిగి ఇచ్చివేయడంతో ఆయన ఏమనుకున్నాడంటే, బస్ కండక్టరు ఆ మేధావిని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈయన వక్త, మంచి సమాజానికి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఎన్నో విషయాలు తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మనం కూడా కొంత ఈయనను పరీక్షిద్దామన్న ఉద్దేశంతో ఆయనకు 500 రూపాయలు ఇచ్చాడని ఇక్కడ 400 రూపాయలు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. సరే, ఈయన యొక్క మనస్తత్వం ఎట్లా ఉంది, ఈయన యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉంది, ఈయన సమాజానికే గొప్పలు చెప్తాడా, నీతులు చెప్తాడా, ఈయన యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది గమనించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ఆయన చేయడం జరిగింది. కాబట్టి మనని సమాజం అదేవిధంగా చాలామంది పరీక్షిస్తుంటారు. కాబట్టి మనం చెప్పడం కాదు, మన ఆచరణలో కూడా చాలా విషయాలు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ చిన్ని వీడియోను లైక్ చేయగలని, షేర్ చేయగలని, సబ్స్క్రైబ్ చేయగలని. ధన్యవాదాలు.